స్మైల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు 800 మందికి ఆఖరి కార్యక్రమం రోజున విచ్చేసిన కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి. ఈ కార్యక్రమానికి దాతలుగా రాజశేఖర్ రెడ్డి, గణపం రాజగోపాల్ రెడ్డి, రామానాయుడు, వెంకటేశ్వర్లు, శ్రీదేవ ప్రసాద్, సుధమ్మ మరియు స్మైల్ వాకర్స్ ప్రెసిడెంట్ సయ్యద్ కమరుద్దీన్ దాతలుగా వ్యవహరించారు. అలాగే ఈ రోజు పాల్గొన్న సభ్యులు గణపం రాజగోపాల్ రెడ్డి, సోమ భక్తవత్సలం రెడ్డి, రామానాయుడు, వెంకటేశ్వర్లు, మాదినేని మురళీకృష్ణ, ఏవీపీ రాఘవరెడ్డి, సయ్యద్ ఖాదర్ భాషా, గవర్నర్ బలరామనాయుడు, సతీష్ రెడ్డి, సాగర్ సునీల్, మస్తాన్ రావు, షేక్ బాజీ, దేవప్రసాద్, వెంకట సుబ్బయ్య, జయకుమార్, సుబ్బారావు, నారాయణ రెడ్డి, నవీన్, రామ్మోహన్ రెడ్డి, సత్యనారాయణ, మునిశేఖర్ మరియు ఇతర అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. సమ్మర్ క్యాంపులో ప్రతి ఒక్కరు కూడా పిల్లలందరూ కూడా పాల్గొనడం, వారికి ప్రతి రోజు కూడా పౌష్టికాహారం అందిస్తున్న పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కేసీ సుబ్బారెడ్డి గారి స్టేడియంలో పౌష్టిక ఆహారం అందిస్తున్న క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ స్టేడియానికి సంబంధించి ఏ అవసరం ఉన్నా కూడా ఇక్కడున్న వాకర్స్ అసోసియేషన్ వారు మిగతా వారందరూ కూడా మా సోదరుడు రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏది అడిగినా కూడా మాకు చేయలేనంతా కూడా చేస్తున్నాం. ఇటీవల కాలంలో స్టాఫ్ చైర్మన్ రవి గారు వచ్చినప్పుడు కూడా దాని గురించి మాట్లాడడం జరిగింది. ఇంకా కూడా భవిష్యత్తులో ఏదైనా చేయాల్సి ఉంటే తప్పకుండా ఏ పరిపాలన కానీ స్టేడియంకి చేసే వాకర్స్కి కానీ క్రీడాకారులకు కానీ ఏ అవసరం ఉన్నాయో వారికి తోడుగా నెల్లూరు ఎమ్మెల్యే గారి కార్యాలయం ఉంటుందని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తారు. ముఖ్యంగా పద్ధతి ప్రకారం సిస్టమ్ ప్రకారం పౌష్టికాహారం అందించిన ఇంతకుముందు అందించిన దాతలకు కానీ అదేవిధంగా ఈరోజు అందిస్తున్న మిత్రుడు రాజశేఖర్ గారికి ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్కారం. కేసీ సుబ్బారెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా ఈ వాకర్స్కి పౌష్టికాహారం పంపిణీ చేస్తున్నారు. దీనికి ముఖ్యంగా అతిథిగా విచ్చేసిన కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. నన్ను ఇన్స్పైర్ చేసి నన్ను దీనికి ఇన్వైట్ చేసి ఆర్గనైజ్ చేసిన రాఘవరెడ్డి అన్న అండ్ టీమ్కి ధన్యవాదాలు. దీన్ని ఇంకా స్టిల్ ఎవ్రీ ఇయర్ ఇట్లానే కంటిన్యూ చేసి సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వచ్చానా అలాగే ఎవరన్నా కింద ఇవ్వండి సార్. వాకర్స్ కి ప్రోటీన్ ఫుడ్ పంచడం అనేది ఆనవాయితీగా వస్తుంది. దీనికి మమ్మల్ని కూడా ఎన్డీసీఏ తరఫున పార్టిసిపేట్ చేయమని చెప్పి రాఘవరెడ్డి అన్న గారు అండ్ వాళ్ళ టీం అడిగినప్పుడు దానికి సౌహృదయంతో మేము ముందుకు వచ్చాము. దిస్ ఈస్ ద సెకండ్ ఇయర్ అండి మేము పార్టిసిపేట్ చేయడం. ఇది సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. దీన్ని ఎవ్రీ ఇయర్ మేము కంటిన్యూ చేస్తాము. సో ఈ ప్రోగ్రామ్ ని దిగ్విజయంగా చేయడం కోసం ఇక్కడికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మా సోదరుడు స్నేహ స్వభావి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ వాకర్స్ అందరినీ కూడా ఎవ్రీడే ఇలాగ కంటిన్యూ చేస్తూ ఈ వాకింగ్ ని ప్లస్ వాకింగే కాకుండా ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఫిట్నెస్ అనేది బాడీస్ కానీ పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందరికీ ఉండాలని కోరుకుంటూ నన్ను ఇట్లా ఇన్వైట్ చేసి మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాను. ప్రోటీన్ ఫుడ్, ప్యాడ్స్, వాటర్ బాటిల్, ఎగ్, అరటిపండు, బిస్కెట్స్, పెన్ అయిన పార్టిసిపేట్ స్పెండ్ చేయాల్సి వచ్చింది. నా పేరు సయ్యద్ కమరుద్దీన్, స్మైల్ వాకర్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. ఈ సంవత్సరం మేము ఈ సేవా కార్యక్రమాలు ప్రాణామికంగా పెట్టుకున్నాము.
మధ్యలో డిస్టర్బ్ ఆ సేవా కార్యక్రమం భాగంగా మేము జనవరి నుంచి ప్రారంభించాము. వృద్ధుల ఆశ్రయాలు, వికలాంగుల ఆశ్రయాలు, పెద్దలు ఎక్కడైనా ఆశ్రయాలు మన ఉంటే ఆడ గమనించి ఆడ పోయి మేము సేవ చేస్తుంటాం. మా ప్రధాన కర్తవ్యం. దాంతో పాటు ఎక్సర్సైజ్, వాకింగ్ ఇవి కూడా మేము చేస్తాము. ఆ సేవా కార్యక్రమంలో భాగంగానే ఈ పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం మేము చేపట్టాము. దాంట్లో మనము ఇక్కడ శిక్షణ పొందుతున్న సుమారు 700 నుంచి 800 మంది ప్రతిరోజు ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళందరికీ మేము పౌష్టికాహారం అందించడం కోసం ఈ ప్రోగ్రాం పెట్టాము. దానికి ఈ రోజు దాతగా వ్యవహరించిన మన క్రికెట్ జిల్లా అధ్యక్షుడైన రాజశేఖర రెడ్డి గారికి, దాతగా వ్యవహరించిన ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే ఈ రోజు మా ఇంకొక కొంతమంది సభ్యులు సహాయం చేశారు. గణపం రాజగోపాల్ రెడ్డికి ప్రెసిడెంట్ గా నేను, తర్వాత రామారాయణ వెంకటేశ్వర్లు, దేవప్రసాద్, వీళ్ళందరూ సుధమ్మ, వీళ్ళందరూ మాకు హెల్ప్ చేశారు. ఈ రోజు వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మెయిన్ సార్ ఈ ఫోటోలు వేసి గమనించండి. అవన్నీ మేము గొప్పల కోసము, గొప్పలు చెప్పుకోవడం కోసం మా అసోసియేషన్ గొప్పలు ఈ రోజు పిల్లలకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సంతోషంగా ఈ రోజు మేము ఇచ్చిన వస్తువుల్ని తీసుకుని వాడుకోవడానికి ఉపయోగపడుతుంది మేము సహాయం చేశాము. ఈ సహాయం మా ఒక్కరి గొప్పతనం కాదు, మా అసోసియేషన్ సభ్యులందరి సహకారంతో ఈ కార్యక్రమం చేశాము. ఇలాగే మన యాక్టివ్ వాళ్ళకి, మన యాజమాన్యానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతిరోజు మాకు యాక్టివ్ వారు యాజమాన్యం వచ్చి మాకు ఈ ప్రోగ్రామ్ ని ప్రజలందరి ముందు పెడుతున్నారు. యాక్టివ్ వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే రాజశేఖర్ అన్నకి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నజీర్ భాయ్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం సహకరించి మా పెద్దలకందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.